పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ను ప్రజలకు తెలియజేస్తూనే వస్తుంది. దీనివల్ల రైతులు ముందుగా ప్రణాళికలు చేసుకొని తమ అవసరాలకు సమర్థంగా నిర్వహించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనున్న ఈ పథకం సహజంగానే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారం నిజమే కాకపోవచ్చు. ఇటీవల పీఎం కిసాన్ కింద ఇప్పటివరకు ఇస్తున్న సంవత్సరానికి 6,000 రూపాయలను డబల్ చేసి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి అర్హుడైన రైతుకు సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు 21 విడతలు పూర్తయ్యాయి. 22వ విడతను 2026 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. 2024 డిసెంబర్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మొత్తాన్ని 12,000 రూపాయలకు పెంచాలని సూచించింది. రైతుల సాగు ఖర్చులు పెరిగాయని 2019లో ఇచ్చిన మొత్తమే ఇప్పటికీ కొనసాగించడం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇటీవల 2025 డిసెంబర్ 12న రాజ్యసభలో ఎంపీ సమీరుల్ ఇస్లాం ఈ అంశాన్ని లేవనెత్తారు. పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉందా అని ప్రశ్నించగా కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానమిస్తూ ప్రస్తుతం పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. దీంతో డబుల్ అవుతుందన్న ఊహాగానాలకు తెరపడింది. అయితే మొత్తం పెరగకపోవడం రైతులకు కొంత నిరాశ కలిగించే విషయమే. అదే సమయంలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా సమీరుల్ ఇస్లాం ప్రస్తావించారు. పీఎం కిసాన్ పథకం పొందాలంటే రైతు ఐడి తప్పనిసరి అని ప్రశ్నకు మంత్రి ఠాకూర్ సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్కు అప్లై చేయాలంటే రైతు ఐడి ఉండడం అవసరమని తెలిపారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ కొత్త రైతులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారికి వెంటనే తప్పనిసరి కాదని చెప్పారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియ పూర్తయితే రైతులకు యూనిక్ ఫార్మర్ ఐడి కార్డు ఇస్తారని తెలిపారు. ఆ ఐడి నెంబర్ ద్వారానే భవిష్యత్తులో పీఎం కిసాన్ సహా ఇతర కేంద్ర పథకాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రైతు ఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అమల్లో ఉంది. తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. అయితే త్వరలో అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో యూనిక్ ఫార్మర్ ఐడి అంటే అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్టర్ ప్రక్రియ అమల్లో ఉంది. మొత్తం పీఎం కిసాన్ లబ్ధిదారులు సుమారు 85% మంది ఈ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం. అందుకే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే పథకం అమలు మరింత పారదర్శకంగా, సులభంగా జరుగుతుందని కేంద్రం భావిస్తుంది. అలాగే అర్హత లేని లబ్ధిదారుల పేర్లను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణలో రైతుల రిజిస్ట్రేషన్ కోసం tlfr.agristock.gov.in అనే పోర్టల్ అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం కేంద్రం పీఎం కిసాన్కు తప్పనిసరి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2025 ఫిబ్రవరి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ రైతులు apfr.agristock.gov.in/farmer రిజిస్ట్రీ ఏపీ పోర్టల్లో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయితే రైతులకు ఐడి కార్డు అందుతుంది. ఈ ఐడి ఉంటే కేంద్రం అందించే పథకాలు సులభంగా పొందవచ్చు. భవిష్యత్తులో ఈ ఐడి లేకపోతే పథకాల లబ్ధి పొందడం కష్టమయ్యే అవకాశం ఉండడంతో రైతులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.